శ్రీ గురు చరిత్ర 26వ అధ్యాయం. మాకు చిన్నతనం నుంచి కూడా జ్ఞానభిక్షని, ఆధ్యాత్మిక జ్ఞానభిక్షని ప్రసాదించినటువంటి దత్తావతారులు మా గురుదేవులు అయినటువంటి పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాం. మరి ఈ విధంగా త్రివిక్రమ భారతి గర్వభంగం చేసిన తర్వాత అతనికి మోక్ష అనేటటువంటి వరాన్ని ప్రసాదించిన తర్వాత శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీగురుడు చేసినటువంటి దివ్య లీలల్ని వినిపించమని చెప్పేసి నామధారకుడు ప్రార్థిస్తాడు. అప్పుడు సిద్ధముని చెబుతున్నాడు ఇంకా మిగిలిన లీలలు. ఒకప్పుడు వైడూర్య నగరం అని ఒక నగరం ఉండేది. దాంట్లో ఒక ముసల్మాన్ని పరిపాలిస్తున్నాడు ఆ రాజ్యాన్ని. అతడు ఏంటంటే హిందూ మత ద్వేషి అనమాట. ఎంతో కఠినాత్మకుడు. అతడు ఏం చేసేవాడు, తన రాజ్యంలో ఉన్నటువంటి వేద పారాంగుతులైనటువంటి పండితులందరినీ కూడా నిర్బంధించేవాడు. నా దగ్గర రండి అని ఆర్డర్లు వేసేవాడు. నిర్బంధంగా తన దగ్గరికి రప్పించుకొని తన ఎదుటే ఏం చేసేవాడు, వేదమంత్రాలని అన్నిటినీ చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు. ఇప్పుడు ఇతనికి ఆ హక్కు లేదు కదా. ఆ ముసల్మాన్ రాజులకి వేదం వినే హక్కే లేదు, అర్థాలు తెలుసుకునే హక్కే లేదు. అలాంటిది బలవంతాన్ని నిర్బంధించి వేద పండితుల చేత వీళ్ళు మ్లేచ్చుడైనటువంటి ఆ రాజు పారాయణ చెప్పించేసుకునేవాడు, అర్థాలు వినేవారు. అందుకు అంగీకరించని వారందరికీ కూడా ఎవరైతే నేను వినకూడదయా అని చెప్పే వాళ్ళకి దురాశ చూపుతూ దురాశతో ఉన్నటువంటి వాళ్ళని ధనాశ చూపుతూ మొత్తం మీద చెప్పించుకునేవాడు. అయినప్పటికీ కొంత శిష్టాచార పరులు ఉంటారు. వాడు రాజామని ఎవడమని అండి, వాడు శిష్టాచార పరులు అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు. వీళ్ళు మంచివాడు అనమాట. వేదాలకు వినే హక్కు నీకు లేదు అని చెప్పి నిరాకరించేవారు. కొందరు నికృష్టులు మాత్రం అతడు ఇచ్చేటటువంటి సంభావాలని ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థం చెబుతుండేవారు. తర్వాత యజ్ఞకాండంలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు ఏం చేసేవాడు, యజ్ఞాలలో పశుహింస చేసేటటువంటి బ్రాహ్మణులు ఇతరులు చేసేటటువంటి జీవహింసను నిందించడం తగదని అవహేళన చేసేవాడు. అంటే ఇప్పుడు యజ్ఞాల్లో మీరు అందరూ కూడా పశుహింస చేస్తారు కదా బ్రాహ్మణులు, అలాగే బయట మేకల్ని కోళ్ళని కోసుకొని తింటున్నారు, వాళ్ళు వీళ్ళు ఒకటే అని జీవహింసను. కాబట్టి మీరు బయట కోసుకుని తినే వాళ్ళని మీరు ఎలా నిందిస్తారు, మీరే యజ్ఞాల్లో పశువుల్ని జీవహింసను చేస్తున్నారు అని చెప్పి ఇతరులను మీరు నిందించడం తగదు అని చెప్పి అవహేళన చేస్తుండేవాడు. అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తూ ఉండేవాడు అనమాట. ఆ సంగతి విని ధనాశాపరులు ఎందరో అతని మెప్పు కోసం అతని వద్దకు వాళ్ళంతకు వాళ్ళే వచ్చి తామే వచ్చి వేదార్థం చెప్పసాగారు. ఒక రోజున ఏమైందండి, ఉత్తరాది నుంచి వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజుని దర్శించి రాజా, సకల విద్యల్లో మాకు సాటి అయినటువంటి వారు ఎక్కడా కూడా లేరు, మాతో సమానమైన వాళ్ళు. మేము దేశంలో ఉన్నటువంటి పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాం. మీ రాజ్యంలో మాతో వాదించగలిగేటటువంటి విద్వాంసులు ఎవరైనా ఉంటే కనుక పిలిపించండి, మా ప్రతిభను నిరూపించుకుంటాం అని అన్నారు. పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించింది కదా ఈ రాజుకి. వాళ్ళే కొట్టుకుంటారు, వేద పండితులే కొట్టుకుంటారు, వాళ్ళే ఒకరినొకరు అవమానించుకుంటారు. పరాయి మతం చక్కగా హిందూ మతాన్ని అవమానించవచ్చు అని చెప్పి మంచి అవకాశం లభించిందని తెలిసి ఆ రాజు వెంటనే ఏం చేశాడు, నగరంలో దండోరా వేయించి ఆ రోజు మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించినటువంటి వారికి గొప్ప బహుమానాలు ఇస్తామని చెప్పేసి ఓడిన వారిని దండించగలం, శిక్షిస్తాం, వాళ్ళని కొరడా దెబ్బలో ఒకటి అని చెప్పి ప్రకటించాడు. అటువంటి బహుమానాలను ఆశించి మన వేదశాస్త్రాలని ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడినటువంటి శిష్టాచారులు కొంతమంది ఉన్నారు. ఈ బ్రాహ్మణ వేద పండితులైన వీళ్ళకి బుద్ధి లేదు, ఈ ముసల్మాన్ రాజుకి బుద్ధి లేదు, వీళ్ళు వేదాలు వినడానికి అనర్హులు, అందువలన వీళ్ళ ముందు మనం చెప్పడం దండగా అని చెప్పేసి కొంతమంది నిష్ఠున్నటువంటి శిష్టాపరులు ఎవరైతే ఉన్నారో, శిష్టాచారం కలిగినటువంటి వాళ్ళు అసలు వెళ్ళలేదు. తమకంతటి సామర్థ్యం లేదని చెప్పి ఏమన్నారు, ఎవరైనా ఒప్పించకుండా మాకంత సీన్ లేదండి, మాకంత సామర్థ్యం లేదని తప్పించుకున్నారు. మరికొందరు ఏం చేశారు,
నిండు సభలో తమకు అవమానం జరుగుతుంది కదా, ఎలాగో ఓడిపోయామనుకో, ఒకవేళ వాళ్ళిద్దరి చేతిలో అవమానం జరుగుతుంది, ఎందుకు వచ్చింది అని భయపడి ముందుకు రాలేదు. వీరంతా కూడా ఆ కుపండితులకు, వాళ్ళిద్దరిని, ఆ పండితులను ఏమనాలి, మంచి పండితులు కాదు కాబట్టి కుపండితులు, వాళ్ళు ఇచ్చేటటువంటి జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. ఎవరైతే ఓడిపోతున్నారో, ఎవరైతే తమతో పోటీలో పాల్గొనలేకపోతున్నారో వాళ్ళు రాసిచ్చేయాలి, మేము ఓడిపోయామని చెప్పేసి, మీరే గెలిచారు అని ఆ కుపండితులకి, ఆ ఇద్దరికి చెడ్డ పండితులకి రాసివ్వాలి. అలా వాళ్ళు ఏం చేశారంటే ఈ జయపత్రాలు ఇచ్చివేయక తప్పలేదు. అప్పుడు ఆ రాజు ఏం చేశారు, ఆ కుపండితులు ఇద్దరికీ కూడా వస్త్రాలు, ఆభరణాలు, భారీ ఎత్తున కానుకలు ఇచ్చి, బహుమానం ఇచ్చి, ఏనుగునెక్కించి ఊరేగిస్తూ మేళతాళాలతో ఊరేగించాడు. ఇంకా వారికి ఒక అగ్రహారాన్ని కూడా ఇచ్చేశాడు, ఒక పేటన అగ్రహారం, మీరే ఉండండి అని. వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు చాలా వినోదంగా ఉంది. ఒకళ్ళొకళ్ళు మంచిగా అవమానించుకుంటున్నారని చెప్పి ఆ రాజు చాలా ఆనందపడుతున్నాడు. అంతటితో ఆ పండితులిద్దరూ ఊరుకోవాలి కదా, మరింతగా ఇంకా గర్వం పెరిగిపోయింది. గర్వం పెరిగిపోయి ఆ నగరంలోని విద్వాంసులందరినీ కూడా నోటికొచ్చినట్లు దూషించసాగారు, మొత్తం అందరినీ తిడుతున్నారు. ఒక రోజున వారు రాజుతో ఏమంటారు, అయ్యా, మా పాండిత్యము, మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడి వారు మాతో వాదానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు, భయపడుతున్నారు. కానీ వాదన లేకపోతే మేము చేసేటటువంటి పరిశ్రమ, ఈ కష్టపడ్డం అంతా కూడా ప్రయోజనమే ఉంది. కాబట్టి మీరు సెలవిస్తే కనుక మేము ఈ రాజ్యాన్ని వదిలేసి రాజ్యమంతటా కూడా సంచారం చేసి పండితులందరితో వాదించదలిచాము. మరి మీరు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుంచి జయపత్రికలు తీసుకుని వస్తాం, మీ రాజ్యం అంతా తిరుగుతాం అని అన్నారు. అంటే ఒక ఊరు కాకుండా అన్ని ఊర్లు తిరుగుతాం, ఆ రాజు పరిపాలించి ఆ ముసల్మాన్ రాజు పరిధిలోకి వచ్చేటటువంటి అని అన్నాడు. రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపాడు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళిద్దరూ కూడా ఏనుగులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలన్నీ కూడా పొందుతున్నారు, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు. వాళ్ళిద్దరూ అందరూ కూడా, ప్రజలకు ఏముందండి, ఎవడు గెలిస్తే అడిగి జయ జయ అంటారు వాళ్ళు. సో ప్రజలు జయ జయధ్వానాలతో పర్యటిస్తూ ఒకరోజు కొమసి గ్రామానికి వచ్చారు ఆ ఇద్దరు పండితులు. అక్కడికి వచ్చి త్రివిక్రమ భారతి వేదాంగ పారంగతుడు అని చెప్పుకుంటారు కదా వేద పండితుల్ని, ఆయన దర్శించి, ఏమయ్యా, నీవు కనుక వేదజ్ఞుడివైతే, నువ్వు వేద పండితుడైతే మాతో వాదించు, లేకపోతే నీ ఓటమిని అంగీకరిస్తూ మాకు జయపత్రాన్ని అయినా ఇచ్చేసాయి అని అన్నారు. అందుకు త్రివిక్రమ భారతి ఏం చేశాడు తెలివిగా, అయ్యా, నాకు వేదం రాదు. వీడు ఈ త్రివిక్రమ భారతి అనేటివాడు ఎలాంటి వాడంటే నృసింహ సరస్వతి స్వాముల వారినే ధార్మికమైనటువంటి ఆచారం కలిగిన వాడు అని చెప్పేసి అవమానించాడు కదా. అటువంటి వాడికి ఏం చేస్తాడండి, మరి వాదించాలి కదా, వాదించకుండా నెమ్మదంగా తప్పించుకుంటున్నాడు పిల్లిలా. ఏమని తప్పించుకుంటున్నాడు, నాకు వేదం రాదు, వచ్చి ఉంటే కనుక నేను కూడా మీలాగే రాజసన్మానాలు ఇవన్నీ అందుకుంటూ భోగాలు అనుభవిస్తూ ఉండేవాడిని కదా. నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్నటువంటి భిక్షువుని, అడుక్కునేవాడిని, నేను సాధువుని. నాలాంటి వాడిని జయించి మీకు వచ్చేది ఏమీ లేదు. మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్లే అవుతుంది అని అన్నాడు. ఆ పండితులు ఏం చెప్పారు, అయ్యా, మాతో వాదించగలిగేటటువంటి వారు మాకెక్కడా కూడా దొరకడం లేదు, కనిపించలేదు, కనుక మాకు ఎన్నో లెక్కలేనన్ని జయపత్రాలు వచ్చాయి, అలాగే నువ్వు కూడా ఒకటి రాసిచ్చేసాయి, లేదా మాతో వాదించు అని పట్టుబెట్టారు. అప్పుడు ఆ సన్యాసి ఏం చెప్పాడు, వీరికి గర్వం బాగా తలకెక్కింది, నాలాగా ఎంతకుముందు నాకు ఎక్కినట్టుగా, కాబట్టి ఒళ్ళుపాయి తెలియకుండా సాటి పండితులందరినీ కూడా నిందిస్తున్నారు, వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు, కాబట్టి వారి దగ్గరికి వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నాడు, పండితోత్తములారా, నేను స్వతంత్రుని కాను, గంధర్వపురం ఉంది కదా, గణగాపురంలో మా గురుదేవులు ఉన్నారు, వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఆ రెండింటిల్లో ఏదో ఒకటి చేస్తాను, అయితే నేనన్నా జయపత్రం ఇచ్చేస్తాను, లేకపోతే వాదించడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి చేయగలను, మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని తీసుకువెళ్ళాడు, గణగాపురానికి. అందుకు ఆ మదాంధులు ఇద్దరు కూడా, మదం ఎక్కువైపోయింది కదా జనాలకు, ఇప్పుడు డబ్బుతో మదం ఎక్కువైపోయిన వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు కనబడరు కదా, అటువంటి మదాంధులను అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరి ఏం చేశారు,
త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన నడుస్తుంటే ఆ దుష్టులిద్దరు మాత్రం, ఆ కుపండితులిద్దరూ ఏనుగుల మీద కూర్చొని వెళ్తున్నారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణమవుతుందని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. ఇది తెలియనటువంటి విషయం ఏంటంటే, ఈ పాయింట్ గురుచరిత్రలో క్లియర్గా చెప్పబడింది, తెలుసుకోండి. ఎప్పుడూ కూడా సాధు సత్పురుషుల దగ్గరికి మనం ఎప్పుడూ కూడా వినయంగా దర్పంగా వెళ్ళకూడదు, కాళ్ళు నడకన వెళ్ళాలి. మనం గాణగాపురంలో సాక్షాత్తు మన గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఇప్పుడు మనం దర్శనం కోసం పెద్ద పెద్ద కార్లు వేసుకెళ్ళడం, బెంజ్ కార్లు వేసుకెళ్ళడం, చెప్పులతో ఆ ఊరిలో నడవడం, ఇవన్నీ కూడా ఎలా వెళ్ళాలండి గురువు దగ్గరికి? ఇప్పుడు దత్తాత్రేయుడు స్వాముల వారు గాణగాపురంలో ఉన్నారు, ఆయన సజీవంగా ఉన్నారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అవతారం చాలించలేదు, సూక్ష్మ రూపంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఆయన దర్శనం కోసం వెళ్ళి గుళ్ళో విగ్రహాన్ని దర్శనం చేసుకొస్తున్నామా? గురుపాదుకులు అంటే ఏంటి? ఊరికిన 2 పాదాలు అయ్యి స్వామి వారిని ప్రత్యక్షంగా అక్కడ నృసింహ సరస్వతి స్వాముల వారు ఎలా అయితే మనకలాగా మనిషిగా ఉన్నప్పుడు అక్కడ ఎలాగైతే కూర్చున్నారో అలా భావనతో వెళ్ళాలి. వెళ్ళినప్పుడు గురువుగారి దగ్గర నువ్వు నీ డాంబికమైన ఆచారాలు చెప్పడం కోసం నువ్వు కారులో వెళ్ళడం, బిల్డప్లు ఇవ్వడం, చెప్పులు వేసుకొని వెళ్ళడం, ఇవన్నీ ఏంటి? అందుకనే ఇవన్నీ చేస్తే ఏమొస్తాయి అన్నాడు, ఆయుక్షీణం అవుతుందని గురుచరిత్రలో చెప్పారు. కాబట్టి మనం ఎలా వెళ్ళాలండి? ఎలాగో తప్పదు, ఆ ఊరు వరకు వెళ్ళి ఆ బస్ స్టాప్లోనే ఎక్కడో ఆపేసేయాలి కార్లు. తర్వాత గురుదేవుల యొక్క గుడికి చక్కగా చెప్పులన్నీ తీసేసి కాలినడకన వినయంగా వెళ్ళాలి. అలా కాకుండా మనం వీలున్నంత వరకు కారులో వెళ్ళిపోతుంటే, డాంబికంగా వెళ్తుంటే ఆయుక్షీణం అవుతుంది. ఇది గురుచరిత్రలో చెప్పబడింది, తెలుసుకోండి. కాబట్టి సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం, డాంబికంగా ఏనుగులెక్కి మీద వాహనాల్లో వెళ్ళడం వల్ల ఆయుక్షీణం అవుతుందని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. గంధర్వపురంలోని మఠం చేరుకున్నాక, అక్కడ మఠం చేరుకున్న తర్వాత ఏమవుతుంది? త్రివిక్రమ భారతి శ్రీగురునికి దర్శనమిచ్చాడు. త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కారం చేశాడు. వాడి దర్శనం ఇవ్వండి గురువుగారి దర్శనం ఇవ్వాలి. కానీ త్రివిక్రమ భారతి శ్రీగురుడికి నమస్కారం చేసామన్నాడు. ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించుకున్నాడు. కొంచెం మంచోడయ్యాడులే. స్వామి దర్శనం ఇచ్చిన తర్వాత త్రివిక్రమ భారతి జ్ఞానోదయమే, అహంకారం పోయి కొంచెం మంచిగా గురుభక్తి వచ్చింది. అలా మనందరికి కూడా మదమెక్కి ఉన్నాం అన్నమాట. బయట ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనడం, పంతులు గారులకి గురువులకి తేడా తెలియకపోవడం, ఏదో 4 ప్రవచనాలు చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఏదో కాషాయ బట్టలు వేసుకుని స్వామీజీల కింద ఆశ్రమాలు పెట్టుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయుడితో పోల్చడం, ఆదిశంకరుడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడితో పోల్చడం, లేకపోతే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో పోల్చడం వల్ల, దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళతో, వీరబ్రహ్మేంద్ర స్వాముల వాళ్ళతో పోల్చడం వల్ల మనకే లాస్ అన్నమాట. కాబట్టి మనం కూడా పోలుస్తూ ఉంటాం, మనం కూడా అజ్ఞానంలో ఉంటాం. ఆ జ్ఞానం తొలగిపోవాలి, ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఆ డిఫరెన్స్ తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ భారతికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. గురుదేవులను చూడగానే, మన సొంత గురువుని చూడగానే మనకు ఆనంద బాష్పాలు రావాలి, కంఠం గద్గదం అవ్వాలి, వినయం, ప్రేమ అన్నీ పొంగాలన్నమాట. ఎక్కడ పొంగుతున్నాయి? పొంగట్ల. కాబట్టి చేరుకున్న తర్వాత శ్రీగురుడికి నమస్కారం చేసి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతిని విన్నవించి, పరాత్పర శ్రీకృష్ణ నృసింహ సరస్వతి స్వామి గొడ్లగోప సూర్యుని చూడనట్లే అజ్ఞానాంధులు మిమ్మల్ని ఎరుగరు. ఒకప్పుడు నేను మీకు ఎరగలేదు, అలా వీళ్ళకు కూడా తెలియదు. మీ చేత వారికి హితం చెప్పించడానికై, అది గురువు చేత మంచి చెప్పించడానికి, మంచి పని చేస్తున్నాడు త్రివిక్రమ భారతి, చెప్పించడానికై వారికి ఇక్కడికి తీసుకువచ్చాను. ఈ మదాంధల బారి నుంచి నన్ను, వేదధర్మాన్ని కాపాడండి స్వామి అని చెప్పి అడిగాడు. మీ ఆజ్ఞ కోసం వచ్చాను, మీరు ఏది చేయమంటే అది నేను చేస్తాను అని ప్రార్థించాడు. వాళ్ళు ఏం చెప్పారు? మా కాలం వ్యర్థమైంది, ఇతడు జయపత్రం ఇవ్వడు, తర్వాత వాదభిక్ష ఇవ్వడు, వాదమో చేయడు, జయపత్రమో ఇవ్వడు, మొత్తం టైం వేస్ట్ చేస్తున్నాడు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యుల్లో ఎవరైనా సరే ఆ రెంటిలో ఏదో ఒకటి చెయ్యాలి అని అన్నారు. ఎవరికి చెప్పాడు? సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వాముల వారికే చెప్పాడు. ఇతను మీ శిష్యుడు మా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడండి, వాదించడు, వాదభిక్ష ఇవ్వడు, పోనే జయపత్రం ఓడిపోయానని జయపత్రం ఇవ్వడు, మళ్ళీ అతను టైం వేస్ట్ చేయడం కాకుండా మీ దగ్గర తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఏదో ఒకటి చేయండి, మీ గురు శిష్యులు, మీ అతను వాదించకపోతే మీరు వాదించండి మాతో, ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నారు. ఇప్పుడు శ్రీగురుడు నవ్వుతో ఆ దుష్టులతో ఇలా అన్నాడు, అయ్యా మీ వంటి వేద విధులకు, వేద పండితులు మీరు మామూలు అమ్మ, వేద పండితులు మీరు వేద విధులు, వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏముంటుంది? వాదంలో సాటి విప్రులని ఇలా పరాభవించినందుకు మీకు కలిగే లాభం ఏమిటి?
ఓకే. వాదనలో కూర్చున్నారు. మిగతా బ్రాహ్మణులందరినీ కూడా అవమానిస్తున్నారు మీ వేద పాండిత్యం వల్ల. మీకొచ్చే లాభం ఏమిటి అసలు పోనీ? అలాగే యతులమైనటువంటి యతులమైనటువంటి ఋషులైనటువంటి మాకు జయించడం వల్ల వచ్చే గౌరవము, మేము మీతో గెలిచామనుకో గౌరవం వస్తుంది. అది మాకు అవసరం లేదు. ఓడిపోయామనుకో చిన్నతనం కలుగుతుంది. అలాంటివి ఏవి కూడా కలగవు. అన్నీ వదిలేసుకుంటేనే మేము సన్యాసి అవుతాం, సర్వం పరిత్యజిస్తేనే. అటువంటి మా వలన మీకు ఏమి ప్రయోజనము అని అన్నారు. అందుకు వారిద్దరూ కూడా అలా అయితే ఇంతకు ముందటి పండితులందరూ కూడా ఏ విధంగా అయితే ఈ యొక్క జయపత్రాలు రాసిచ్చారో అలా ఇచ్చినట్టు త్రివిక్రముడు కూడా జయపత్రాన్ని ఇవ్వాలి. ఇవ్వకుండా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? కాబట్టి మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాకు అభ్యంతరం లేదు, మాతో వాదానికి రండి అని డైరెక్ట్ గురుగారికి ఛాలెంజ్ ఇస్తున్నాడు. లేకుంటే జయపత్రమైన ఇవ్వండి అని పట్టుబడుతున్నారు. అప్పుడు శ్రీగురుడు కోపం రాలేదు, నవ్వుకుంటాడు. ఇలాంటి అజ్ఞానాలను చూసి పరమాత్మ నవ్వి, అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాదు, బ్రహ్మదేవుడు మొదలైన ఋషులకే తెలియదురా నాయన. వేదాలు అపారమైనటువంటివి. అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడము విర్రవేగడమే అవుతుంది. ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏముంది? మా మాట విని ఎకనైనా సరే ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో ఏమన్నారు? అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మీరు మాట్లాడద్దు. అసలు మేము సాంగోపాంగంగా వేదమంతా కూడా నేర్చుకున్నాం. మమ్మల్ని మించినటువంటి వారు ఎవరు కూడా లేరన్నారు. సాంగోపాంగంగా అంటే స్వరాలతో మొత్తం అంతా కూడా మేము నేర్చుకున్నామని గర్వం అన్నమాట. వేద పండితులు బోళ్ళు మంది ఉంటారు. అయితే అది పొట్టకూటి కోసం నేర్చుకున్నారు. అంతే ఏదో లోక కళ్యాణం కోసం చేస్తున్నట్టు వీళ్ళంతా కూడా అహంకరిస్తూ ఉంటారు, బిల్డప్లు ఇస్తూ ఉంటారు. అవన్నీ అటువంటి అహంకారం వచ్చినప్పుడు పరమాత్మ నరసింహ సరస్వతి గురుదేవుల రూపంలో, శంకరాచార్యుల రూపంలో వచ్చి తీసేస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందో నెక్స్ట్ అధ్యాయంలో మనం చెప్పుకుందాం. ఓం దత్తాయ గురవే నమః. శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాం అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.